ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరాట భారీగా పంటలు నేట మునక పొంగి పొరులుతున్న నదులు వాగులు గెడ్డలు వరుసగా 3 సార్లు వరదలతో కోనసీమ లంకలు విలవిల వాతావరణ శాఖ హెచ్చరించిన ఏలూరుపై సర్కారు ఉదాసీనత ముంపులో ఏలూరు పరివాహక మండలాల్లోని పంట పొలాలు అనేక చోట్ల దెబ్బతిన్న కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు రహదారులు ఉత్తరాంధ్ర కూడా ఉక్కిరిబిక్కిరైంది కొల్లేరు కకావికలమైంది ఆల్రెడీ వారం 10 రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు ఇక్కడ విజయవాడ బుడమేరు ఘటన చూశారు ఇక్కడ జరిగిన దాన్ని బట్టి కూడా కనీసం గుణపాఠం నేర్చుకోకుండా ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఏలేరుకు వరదలు వస్తాయని మొత్తుకుంటుంది వాతావరణ శాఖ జాగ్రత్త పడలేదట మొత్తం మునిగిపోయినాయి భారీగా పంటలు నేట మునిగినాయి పొంగి పొర్లుతున్నాయి రోడ్లు దిగినాయి బ్రిడ్జిలు దిగినాయి రాకపోకలు లేవు ఈ పరిస్థితి అంతా ప్రభుత్వం కనీసం సమన్వయం లేదు మానిటరింగ్ లేదు అనేది అక్కడున్న ప్రజలు కూడా తిట్టుకుంటున్న పరిస్థితి అట చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుభవం ఉంది ఏదో చేస్తారు అనుకుంటే కనీసం వరదల్లో ఉన్న ప్రజల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలే అంటే అంత నిస్సహాయ స్థితిలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం ఉందా ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతుండా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి కకావికలమైందట ఉక్కిరిబిక్కిరైందట ఇది ఒక వార్త మిగిలింది బురదే వరద నష్టాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న బాధితులు నష్టం అంచనాకి ఇంటింటికి ఎనిమరేషన్ బృందాలు వచ్చినాయట అన్నీ నీటిపాలయ్యాయని ముంపు ప్రాంతాల ప్రజల ఆవేదన లక్షలాది చిన్న కుటుంబాలకు కనీసంగా 50,000 నుంచి 1,50,000 నష్టం మధ్యతరగతి కుటుంబాల్లో 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఓ మాదిరి కుటుంబాల్లో నష్టం 10 లక్షలకు పైగానే ఉందట నష్టం లెక్కింపు నేటితో పూర్తి కావాలని సర్కార్ ఆదేశం ఎనిమిరేషన్కి పోయారట పాపం ఏది వరద బాధితుల దగ్గరికి ఈ ఎనిమిరేషన్ రికార్డు చేసుకోవడానికి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు పోతే బోరును విలిపిస్తారట ఏ ఇంటికి ఆ ఇంటికే ఆ విలాపాలు ఆ బోరున విలపించే ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క గాథ బాధ చెప్పలేనంత ఆవేదన ఆ పోయిన ఎనిమిరేటర్లు కూడా కంటనీరు పెట్టుకుంటున్నారట వాళ్ళ బాధ చూసి వాళ్ళ ఆవేదన చూసి ఏమి లేదు మిగిలింది మాకు బురద తప్ప ఇక బురద తిని బతకాలనా అనే పరిస్థితి తప్ప ఇక ఏమి లేదు అని చెప్పే పరిస్థితి వాస్తవంగా జరిగింది కూడా అక్కడ అది ఏమి లేదు మంచినీళ్ళు తాగే గ్లాస్తో సహా తినే గింజలతో సహా తినే కంచంతో సహా కొట్టకపోయినాయట కట్టుకునే బట్టలతో సహా ఏం చేయాలి అలా కనీసం అత్యంత పేద కుటుంబం అయినా 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతాయట అవన్నీ రీస్టోర్ చేసుకోవాలంటే అంటే మినిమం 50,000కి తక్కువ కుటుంబానికి ఇస్తే ఏ కుటుంబం కూడా సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు అంటే అవి రావు ఏమి సామాన్లు ముందు వాళ్ళు బురద క్లీన్ చేయడానికే 20,000-30,000 ఖర్చు అయింది ఇది వాళ్ళు చెబుతుంది మిగిలింది మాకు బురద తప్ప ఏం మిగలేదు అని బోరున విలపిస్తున్న పరిస్థితి ఏడుస్తున్న పరిస్థితి అట దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది కష్టాల ఊబిలో బెజవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజల బాధలు అతీతం ఇంకా కష్టాల ఊబిలో ఉన్నారట వర్ణాతీతంగా ఏడుస్తున్నారు మొత్తుకుంటున్నారు బురదలోనే బట్టలు ఉతుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు పత్రిక మామూలు భజన చేయట్లేదు అయిపోయింది చాలా అద్భుతంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఇలా బురదలోంచి బయటకు వచ్చారు ప్రజలు అంటున్నారు కానీ వాళ్ళు ఉన్నది బురదలోనే అదే ఊబిలో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ డబ్బా ఎక్కువైంది ప్రజల గురించి వాళ్ళ బాధల గురించి రాయట్లే వాళ్ళ బాధల గురించి చెప్పట్లే అనేది వాళ్ళ బాధ ఇళ్ల చుట్టూ మురుగు ఇళ్లలోకి వెళితే అంతా బురద పాడైన పొయ్యి వెలిగించలేని స్థితిలో వేలాది కుటుంబాలు తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ పరుగులు విజృంభిస్తున్న దోమలు ప్రజల్లో అంటువ్యాధుల భయం ప్రధాన ప్రాంతాలకే ఫైర్ సేవలు అని చెప్పి విజయవాడ జక్కంపూడిలో వరద నీటితోనే దుస్తులు శుభ్రం చేసుకుంటున్న బాధితులు పాడి గేదెలను బలి తీసుకున్న వరద మొత్తానికి పాడి గేదెలు పంటలు బండ్లు కార్లు ఇంట్లో సామాన్లు అన్నీ ఎక్కడోళ్ళు అక్కడనే పోయింది ఇగో రోధిస్తుంది పాపమేమో పాడి గేదెలు అన్నీ పోయినాయట 10 గేదెలు కొట్టకపోయినాయట ఆ గేదెల పైన ఆధారపడే వాళ్ళ జీవనం సాగేదట మొత్తానికైతే ఈ కష్టాల ఊబిలో వీళ్ళున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన నాయకులు ఆయనకు సంబంధించిన పత్రికలు అయిపోయింది ముంపు పైన యుద్ధం చేసి గెలిచినాం అంటుండు ఏంది గెలిచింది ఎక్కడ ఎవరితో యుద్ధం చేసి గెలిచారు ఆ యుద్ధంలో ఓడింది ఎవరు గెలిచింది ఎవరు అనేది పక్కన పెడితే ఊబిలో ఉన్న బురదలో ఉన్న వరదలో ఉన్న ప్రజలు అక్కడే ఉన్నారు వాళ్ళని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఆలోచన కానీ చేస్తున్నారు కానీ ఆ స్థాయిలో ప్రజలకు జరిగిన నష్టం స్థాయిలో రెస్క్యూ లేదు అనేది దాని గురించి ఎక్కడ కూడా మరి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి అని చెప్పి వార్త ఇంకోటి
మాకు అడ్డొస్తే చంపేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చెప్పినా జరుగుతుంది అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం అట తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోతున్నారట. కుంటిమద్ది ఎంపీటీసీ ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటి తుపాకీ కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు దేశస్థుతి చేశారట. గ్రామస్తులు పట్టుకొని తన్నారట. ఎంత అధికారంలో ఉంటే మటుకు మరీ ఓవర్ యాక్షన్ చేస్తే ఏం చేస్తారు? ఉరికిచ్చి కొడతారు. చెప్పులతోని కర్రలతోని ఉరికిచ్చి కొడతారు. నీ అధికారం, నీ అహంభావం ఇవన్నీ పోతాయి ఎవరికైనా, అది ఏ పార్టీ అయినా కావచ్చు. అధికారం ఉందని ఎర్రవీగితే ప్రజలు ఒకసారి కన్నెర్ర చేసి తిరగబడితే ఏ నాయకుడు మిగలడు. అది ఉదాహరణ. మాకు అడ్డు వస్తే చంపేస్తారట. మాకు అధికారం ఉంది, అధికారం ఇచ్చింది చంపడానికి కాదురా నాయన, పని చేయడానికి ఇచ్చారు, ప్రజలకు పాటుపడటానికి ఇచ్చారు, ప్రజల అభివృద్ధి సంక్షేమం చేయడానికి ఇచ్చారు. అధికారం ఉంది గొడ్డళ్ళు కత్తులు పెట్టి నరకటానికి చంపడానికి కాదు, లేక నాటు తుపాకీలతో బెదిరియటానికి చంపడానికి కాదు అనేది కనీస జ్ఞానం ఉండాలి. ఇది సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల వర్గానికి సంబంధించిన అనుచరుడట గంగాధర్ బెదిరిస్తున్న పరిస్థితి, చంపేస్తానంటే ఇక తిరగబడి గుద్దుడు గుద్దితే వాళ్ళ పారిపోయినాడు.